హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడానికి వందనాలు ప్రభువా. అల్నాడు ఏలియా పైన ఉన్నటువంటి ఆత్మాభిషేకమును ప్రభువా, అయా తండ్రి అల్నాడు ఎలీషా మీద పంపించినటువంటి 2 పల ఆత్మశక్తిని ప్రభువా తండ్రి నాయన ఈ స్థలములో తండ్రి మీరు ఉంచబోతున్నందుకు వందనాలు ప్రభువా. తండ్రి అద్భుతమైన దర్శనములు తండ్రి మాకు చూపించబోతున్నందుకు వందనాలు ప్రభువా. నీకే స్తోత్రం 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 స్తోత్రం. అందరూ సిద్ధపడదాం అందరూ కూడా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో సిద్ధపడదాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ దినము నేను ఏదో ఒక కార్యమును పొందుకొని ఈ స్థలము నుండి నేను వెళ్ళాలి అన్నటువంటి తీర్మానం కలిగి ఉండి ఈ దినము అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి, వందనాలు పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. రిమలందర బషాబాబాబా. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. అందరూ కూడా దేవుని ఉపచేద్దాం. అందరూ కూడా మన మధ్యకి దైవజనులు రాబోతున్నారు. అందరూ కూడా ప్రార్థనలోకి విందాం. తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మశక్తి మన మధ్యలో కమ్ముకోబోతా ఉంది. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలోనికి దిగి రాబోతా ఉంది. ఇదిగో దేవుడు ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియాను, ప్రవక్త అయినటువంటి ఎలీషాను ఏ విధమైనటువంటి అభిషేకముతో నింపి అల్నాడు ప్రజలకు దేవునికి మధ్యవర్తులుగా ఏ విధముగా అయితే దేవుని యొక్క అభిషేకాన్ని అక్కడ చూపించగలిగి ఉన్నారు. ఈ బట్టి ఏంజెల్ గారి యొక్క కుమారులు మన మధ్యలోనికి రాబోతూ ఉన్నారు. అదే అభిషేకమును, అదే ఆత్మశక్తిని, అదే యొక్క హీలింగ్ను, అదే యొక్క విడుదల శక్తిని వారు కలిగి ఉన్నారు కనుక ఇతను అందరూ కూడా ప్రార్థన చేసి హృదయపూర్వకంగా సిద్ధపడదాం. హల్లెలూయా రమలందరబ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరు తెరవని అందరూ కూడా దేవుని గొప్ప శబ్దంతో దేవుని స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. చరణ్ ఎలా ఉంటారో ఆయన రిప్రజెంటేషన్ అంటే ఆయన ప్రత్యేక
క్రైస్తవులు హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్నది పాస్టర్ గారు, ప్రొఫెట్ జెపట్ ఏంజెల్ గారి సన్. మీకు చాలామంది ప్రొఫెట్ జెపట్ ఏంజెల్ గారి గురించి తెలుస్తుంది కూడా. ఇక ముందు ఆయన యొక్క ప్రతిబింబం వచ్చారు మన దగ్గరికి. చాలా అభిషక్తులు, చాలా శక్తివంతులు, మీరు కూడా చూస్తారు. సో మనందరం చప్పట్లు కొడుతూ ఆయన్ని ఆహ్వానిద్దాం. ఈ సమయం ఆయనకు వస్తుంది. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆమేన్. వావ్, గ్లోరీ టు జీసస్. సో ఒక నిమిషం అందరు కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ఎవ్రీబడి జస్ట్ ఇంకా మీ 2 చేతులు పైకెత్తండి. బైబిల్లో ఉంటుంది, మీ పరిశుద్ధ చేతులు ఎత్తి దేవుణ్ణి స్తుతించాలా, ప్రార్థించాలా. కూరియారా బాబాలా సాఠేరే అదా ఆయా. కళ్ళు మూసుకోండి, ఎవరు కూడా చూడొద్దు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవునికి సమయం ఇవ్వాలా. ఆయన మీతో మాట్లాడాలా. ఈరోజు ఆయన మీతో మాట్లాడుతుండు. ఈరోజు మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అనేకమైన విషయాలు మీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. అవన్నీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచబోతా ఉన్నాడు. గ్లోరీ బి టు జీసస్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. అన్య భాషలో వచ్చిన వారు అన్య భాషలో చేయండి. తెలుగులో ఒకవేళ ప్రార్థన వస్తే తెలుగులో మీరు చేయండి, కానీ ఖచ్చితంగా ప్రార్థన చేయండి. Revaso domande ragodiata zeblahati kaya brahatiate zenda nabrakato bola zada rikoto zato brazigra hayita rabayata rahato mandana katariade ziga raga jaga dagayada barako soprahatiado rika manta bragadila hadamazra yagade brega hata prahatiota mahata brandegata riko dika hajate brahata bariya కార్యం చేస్తాడు. mal barakato prahasigalada rina nakayanda hadia sipariato rodo zikaligodo rido balra bazar ragadayada avrakasina hatabalayade zene manahante krayato brahasatiado rina nagatalada radi bahasayatade efrekato proshotalabaroto rodo అందరూ ఆరాధించండి. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. rahatakia dawara ni katia అందరూ కళ్ళు మూసుకోండి, చేతులే పడండి. p.m. Thank you, Lord Jesus. Maruto bragada libaza ebre babarata magata karayatade ebre katusa dayada elbrana roboto prosayate rekete kelega rabata yataro zando rato pato balamas karayada rika langa kasayate dege dihadiyan karayado madu
prakato sudo maruta kajigaliala rasata kasata balate rakata mos rakosate rebeka tadiko yata rakata kata kata zepreka sudo babarakata yate zegabarakata azu prokata marata mikata rasato అందరూ అనండి, జీవము నీవేనయ్యా. అందరూ హృదయపూర్వకంగా వర్షిప్ చేయండి అందరూ. అదే విధంగా ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ మీద మీరు మీ దృష్టి ఉంచండి. దేవుని ఆత్మ మీ ఫోకస్ పెట్టండి. థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. రికా బాలాబా సంటెరెరెరె Zikre katoya tata riba balama kataka hadede zete raha soto prahatia kata hanble katung gladi glazu prakata kaliba shatarayate he prekata risoto rihata kayata mandene berabado rito rodo rahigayata eze prani brahakayata ఇంకొక నిమిషము మనము ఆరాధించి mandene beheberaga sadiyaro వాక్యంలోకి వెళ్దాం. మనం అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో కదులుతా ఉన్నాయి. అందరు కళ్ళు మూసుకోండి. ఎవరు కూడా ఎవరిని చూడదు. సాధారణ డిస్ట్రాక్షన్ చేస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయము. ఈ సమయంలో డిస్ట్రాక్ట్ కావద్దు ఎవరు కూడా. మీ జీవితంలో దేవుడు ఏర్పరిచినవన్నీ ఎప్పుడైతే మీరు ఆరాధిస్తారో దేవుని యొక్క దూతలు, దేవుని రాజ్యము మన మధ్యలో కదులుతుంది. కళ్ళు మూసుకోండి. దేనికోసమైతే మీరు వచ్చిండ్రు ఆల్రెడీ దేవుడు మీకు ఇచ్చేసి ఉన్నాడు. వర్షిప్ చేసి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. రాజాని సన్నిధిలోనే ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా
సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరూ గట్టిగా చెప్పండి కొట్టాలి. దేవుని రాజ్యము మన మధ్యలో కదలాలా. లేరు నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరూ చప్పట్లు కొట్టుకోవాలి, చప్పట్లు కొడదాం అందరూ కూడా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా
ఊపిరాగే వరకు అందరూ. నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఎంతమంది దేవుని స్తుతిస్తారు? ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా అందులో చప్పలు కొడుతూ దేవనామమును మహిమపడతాం. గట్టిగా చప్పలు కొడుతూ కూడా దేవుడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నే ఉండాలేనయ్యా. అందరూ కూడా చప్పలు కొడదాం. Ratagala Masaraya Gadala Ebreda Rigada Gadiada Aprosa Proposo Corasani Recatakla Hasada Brahate Bragayada Randono Broso Proregi Leru Shakabala Kateria Dabaya Leru Sokopro అందరూ చప్పలు కొడుతూ దేవనామమును మహిమపడతాం. అందరూ కూడా గట్టిగా చప్పలు కొడుతూ దేవనామమును మహిమపడతాం. In Jesus mighty name. Amen. ఆమేన్. Amen. 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 Glory be to Jesus. Amen. ఇంతమంది సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నవారు చేతులు లేపండి. ఇంతమందికి ఆకలి అవుతుంది. ఆకలైన వారు చేతులు లేపండి. అబద్ధం ఆడుతున్నారు. అందరు అబద్ధం. 12 అవుతుంది, ఇంకెప్పుడైపోతుంది సర్వీసు అని కొంతమంది ప్రవచనాలు ఎప్పుడు చెప్తాడు పాస్టర్ గారు ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది స్వస్థతలు పరిశుద్ధాత్మ దేవుడు అన్ని మీ జీవితంలో ఈరోజు చేయబోతా ఉన్నాడు. ఆమేన్. గట్టిగా ఆమెన్ అనాలా? ఆమేన్. ఎప్పుడైతే మీ ఆమెన్ ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద ఆశీర్వాదం కూడా మీ జీవితంలో దేవుడు ఇస్తాడు. ఆమేన్. అర్థం కాలేదా? మీ ఆమెన్ ఎంత పెద్దగా ఉంటుందో మీ ఆశీర్వాదం కూడా అంతే పెద్దగా ఉంటుంది. అంటే మీ ఆశీర్వాదం రావాలంటే గట్టిగా ఏమనాలా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ముందుకు జరగండి, కొంచెం ముందుకు జరుగుకోండి. కూర్చోడానికి స్థలం ఉందా మీ అందరికి? మీరందరూ ముందుకు జరగండి. ఓకే, అందరు ముందుకు రండి. ఇంకా ముందుకు వెళ్ళండి. ముందుకు వచ్చి కూర్చోండి. ఇంకా వెనకాల ఉన్న వాళ్ళు కూర్చుంటారు. ముందుకు రండి. ముందు కూర్చున్న వారి మీద ఇంకా బాగా అభిషేకం ఉంటుందంట. కొంచెం ముందుకు రండి. అట్లా అని చెప్పి అందరు రావద్దు, నెట్టేసుకుంటా కూర్చోండి. మీ పక్క వారికి స్థలం ఇవ్వండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందరు కూర్చోండి. పరిశుద్ధాత్ముని యొక్క చల్లటి గాలి మీ మీదికి రాబోతుంది. ఇప్పుడు ఇన్నరా నేను చెప్పింది? పరిశుద్ధాత్మ యొక్క చల్లటి గాలి మీ మీదికి రాబోతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క గాలి మీ మీద వస్తుందో మీ కుటుంబము
కంప్లీట్గా సాతాను యొక్క బంధకాల నుండి విడిపోయినదన్నది ఒక సూచన. అది పరిశుద్ధాత్మ గాలి రావడం అనేది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? మనతో పాటు ఉన్నాడు ఇప్పుడు. అవునా? గ్లోరీ బి టు గాడ్. ఎంతమంది నమ్ముతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడని? నమ్మిన వారు చేతులు లేపండి. ఏమే? నమ్మని వారు చేతులు దించండి. నమ్మని వారు, ఒకవేళ మీకు పరిశుద్ధాత్మ ఇక్కడ కనిపిస్తలేడంటే కొద్దిసేపట్లో మీరు పరిశుద్ధాత్మ దేవుని చూడబోతున్నారు మీ కంటితో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు క్యూసన్. ఈ పేరు దేవదూత యేసుప్రభు 2013 సంవత్సరంలో జూన్ నెలలో నాకు దర్శనం జరిగింది. కలలో కాదు, దర్శనంలో కాదు, ఫిజికల్గా నా రూమ్లో ప్రార్థించినప్పుడు దేవుని దూత నన్ను దర్శించింది. అప్పుడు నా పేరు, కొత్త పేరు ఇవ్వబడ్డది. ఆ పేరే క్యూసన్. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది జీవితాలలో పరిశుద్ధాత్మ యొక్క దూతల విజిటేషన్ కావాలని ఎంతమంది దర్శనం కావాలనుకుంటున్నారు? దూతల యొక్క దర్శనం. ఎప్పుడైతే దూత మీ జీవితంలో పనిచేయడం స్టార్ట్ అవుతుందో మీ లైఫ్ ఈజీ అయిపోతుంది. మీ సామర్థ్యం వాడరు, అప్పుడు దేవుని యొక్క సామర్థ్యము మీరు వాడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మన సామర్థ్యం ఎప్పుడైతే వాడతామో అది దాని వలన ఏమైపోతుంది? ఒక స్థాయి వరకు, ఒక లెవెల్ వరకు మన బలము వాడతాము. మనిషి బలము ఒక లిమిటేషన్లోనే ఉంటుంది. అవునా? కానీ పరిశుద్ధాత్మ యొక్క సామర్థ్యము అన్లిమిటెడ్గా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు నీ సామర్థ్యముతో ఒక పని చేయొచ్చు, కానీ పరిశుద్ధాత్మ సామర్థ్యము మీ జీవితంలో స్టార్ట్ అయినప్పుడు అన్నీ మొదలైపోతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదాలు మీ దగ్గరికి రావు, కానీ మీలోనే అన్నీ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారంటే ప్రార్థన చేస్తే ఏదో నాకు వస్తుంది, ప్రార్థన చేస్తే ఏది రాదు. తెలుసా మీకు? ఇదేందబ్బా పాస్టర్ గారు కొత్తగా చెప్తా ఉన్నారు. మరి అప్పటి నుండి మేము ప్రార్థన చేస్తలేమా, చప్పట్లు కొడతలేమా? కానీ ఈరోజు నేను మర్మము బోధించడానికి వచ్చినాను. వింటున్నారా? ఎంతమందికి రహస్యాలు తెలుసుకోవాలని ఆశ ఉంటుంది? ఎప్పుడు రహస్యాలు, గూఢమైన మర్మాలు చేతులు లేపండి. అందరు లేపిరని మీ చేయి కూడా లేపొద్దు. మీకు నిజంగా దేవుని యొక్క లోతులు తెలుసుకోవాలంటే ఈరోజు మీకు కొన్ని విషయాలు నేను బయలుపరచబోతా ఉన్నా. ఆమేన్, ఆమేన్. నేను ఎప్పుడైతే ఏ స్థలానికైతే అడుగు పెడతానో మొట్టమొదటిగా అక్కడ ఉన్న దరిద్రం వెళ్ళిపోతుంది. దరిద్రం అంటే ఏంది? పేదరికం వెళ్ళిపోతుంది. ఆమేన్. అర్థమైందా? నా మీద ఉన్న అభిషేకం అది. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఒక ప్రాస్పారిటీ యొక్క అభిషేకము నా జీవితంలో పెట్టి ఉన్నాడు దేవుడు. గ్లోరీ బి టు గాడ్. మీరు ఇక్కడ అందరు ఎంతమంది అయితే కూర్చుని ఉన్నారో పరలోక రాజ్యము నిర్ణయించింది కాబట్టి ఈరోజు మీరు ఇక్కడ వచ్చి ఉన్నారు. మీ సొంతంగా మీరు రాలేదు. అర్థమైందా? ఎందుకంటే ఎంతోమందికి ఎన్నో పనులు ఉండొచ్చు, కానీ అవన్నీ మానుకొని మిమ్మల్ని నడిపించింది ఎవరు? దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈరోజు దేవుని యొక్క ఆత్మ మీ ఆత్మతో మాట్లాడబోతా ఉంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఒక నిమిషము అదే విధంగా కూర్చున్నట్టు కళ్ళు మూసుకోండి. అందరూ, ఎవరు కూడా తెరవద్దు. అందరు కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం. మీకేం కావాలో కోరుకోండి. అది కోరిక కూడా కళ్ళు మూసుకొని అడగాల, కళ్ళు తెరిచి అడగొద్దు. అప్పుడు మీరు మిస్ అయిపోతారు. మీకు డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా, గవర్నమెంట్ జాబ్ కావాలా, ఉద్యోగం కావాలా, వ్యాపారంలో లాభాలు కావాలా? కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం నేను సమయం ఇస్తున్నాను, 60 సెకండ్లు. మీకు ఏం కావాలో మీరు ఆలోచించండి. ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. దూతలు రాసుకుంటాయి. ఇప్పుడు మీరు ఏదైతే నేను చెప్పింది చేస్తున్నారో, నేను చెప్పినట్టు మీరు చేస్తే దూతలు రాసుకుంటున్నాయి మీ యొక్క మనవి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అలవాటైపోయింది.
Kuralaba senkrenigala deria daya. Leruza kabarenterere. Glory be to Jesus. Kuralaba santelo kuradagabaya. Wow. దేవుని దూతలు రాసుకుంటున్నాయి. ఇప్పుడు కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. ఒకవేళ అందులో నుండి బయటికి రావాలా, దూత సహాయం చేస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు నీ సామర్థ్యాన్ని నువ్వు వాడినావు, కానీ ఇప్పుడు దేవుని సామర్థ్యము నీ జీవితంలో పనిచేయబోతా ఉంది. ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో దేవుని సామర్థ్యము పనిచేస్తుందో లోకమంతా ఆశ్చర్యపడిపోతుందంట. మాలారాసోకో బ్రోంటాల బాబరియడాయ లే రోస్కోరియాలమా అంటెరియడాబాయ లే రూస్కబా అంటెరెడెకి బాలా సోకో బ్రోనోంటెలకెరియడాయ. పారాల సకబారాడగడియడాయ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నేను చూస్తా ఉన్నా ఆత్మలో, శరీరంలో కూడా దేవుని యొక్క దూతలు మన ఈ సంఘము చుట్టూ ఆవరిస్తూ ఉన్నాయి. నేను తూర్పు నుండి దూతలను వస్తున్నట్లు చూస్తూ ఉన్నా. ఈ సమయంలో ఈస్ట్ వైపు నుండి దూతల యొక్క సమూహము ఇక్కడ కదులుతున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకోండి. ఈ దర్శనాన్ని ఎవరు కూడా కోల్పోవద్దు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. లే రోసోకోబ్రోరాడబలాయ. ఈ స్థలంలో దూతల యొక్క ఆహ్వానము జరగబడతా ఉంది ఇప్పుడు. హల్లెలూయా. రకరకాల దూతలను నేను చూస్తూ ఉన్నా. బ్లూ కలర్ డ్రెస్లో, పింక్ కలర్ డ్రెస్లో, గ్రీన్ కలర్ డ్రెస్లో దూతలు మీకోసం ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నాయి. వావ్. దూతల యొక్క సమూహాన్ని మాలారాసా బాబా బాబా బాబా. వావ్. ఒక చల్లటి గాలి మీ ఆత్మకు ఇప్పుడు తాకబోతా ఉంది. అనుభవించండి దాన్ని. చల్లటి గాలి, ఫ్యాన్ గాలి లాంటిది కాదు ఇది. ఒక చల్లటి గాలి మీ లోపలికి ఎంటర్ అవుతుంది ఇప్పుడు తూర్పు నుండి. ఎప్పుడైనా దేవుని కార్యము జరిగే ముందు దేవుడు గాలిని విడుదల చేస్తాడు. ఎర్ర సముద్రము పాయలు కాకముందు, ఆ సముద్రము చీలక ముందు దేవుని యొక్క గాలి సముద్రములో కదిలింది తూర్పు నుండి. ఈరోజు సాతానుడు ఏ సమస్యలైతే మీ కుటుంబంలో పెట్టిండో ఆ సమస్యలు 2 పాయలుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. లే రాసకబా డేగిలి గడగాయ లే రోస్కోపా అటెలే కేరియా దబాయ లాకూపా కారేకి షాలమాంటెరెరే. దేవుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తూ ఉంది. ఎవరు కూడా డిస్టర్బ్ కావద్దు. ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయం ఇది. 12 గంటల నుండి దేవుని యొక్క సమయము ఉంటుంది. దేవుని యొక్క దూతలు భూమి మీదకి వచ్చి పని చేస్తూ ఉంటాయి. అందుకే బైబిల్లో ఒక జాతి గురించి రాయబడి ఉంది. ఇస్సాకారు అనే ఒక ట్రైబ్. వాళ్లకు కాలము సమయాలు తెలిసిన వాళ్ళు. దేవుడు కదిలేది, దేవుడు మాట్లాడేది, దేవుడు ఆలోచించేది, దేవుని లోతులోకి వెళ్ళి గ్రహించిన వారు. కాలము సమయము. కళ్ళు మూసుకోండి. ఎవరు కూడా తెరవద్దు. మీకు కావాల్సిన దేవుని అడగండి. ఇప్పుడే దాన్ని దేవుడు నెరవేరుస్తాడు మీ జీవితంలో. మీ ఆశీర్వాదము వచ్చే సంవత్సరం రాదు. ఈరోజే, ఈ గడియలోనే మీరు పొందుకున్నారు. మీ స్వస్థత రేపు కాదు, వచ్చే సంవత్సరం కాదు. ఆల్రెడీ స్వస్థతలు జరిగిపోయినాయి. నేను నడుచుకుంటూ వచ్చేటప్పుడే దురాత్మలు
రోగాలనే దయ్యాలు పారిపోతా ఉన్నాయి. లే బారాకా సటెలి కాడయాడబాయ. ఇప్పటి వరకు మీరు ఏదైతే చేయలేకుండా ఉండేనో ఈ రోజు నుండి అవి చేసే సామర్థ్యము మీకు దేవుడు కలగజేస్తా ఉన్నాడు. వావ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ బి టు గాడ్. రాకులబా సంటెరెరెరెరె లేరు సకబా టెలే కారియాడబా ఆటెరియాడబా ఆయా లారుకో షంటెలే కేరియాడబా ఆయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. ఇన్ జీసస్ మైటీ నేమ్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడు గుర్తుంచుకోండి, దేవుని యొక్క రాజ్యంలో దూతలు పరిశుద్ధుడు 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 అని నిరంతరము ఏం చేస్తున్నాయంట? దూతలు దేవుణ్ణి వర్షిప్ చేస్తున్నాయి. ఆమేన్. సో ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మౌనంగా ఉండొద్దు. ఆమేన్, ఆమేన్ అనండి గట్టిగా అందరూ. ఆమేన్. ఇప్పుడు 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 నన్ను చూడండి. మీ మనవులన్నీ నెరవేర్చబడ్డాయి గట్టిగా. నేను అందుకే ఏమన్నాను, మీ ఆమెన్ ఎంత పెద్దగా ఉంటుందో మీ ఆశీర్వాదం కూడా అంతే పెద్దగా ఉంటుంది. మీ ఆమెన్ ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్న ఆశీర్వాదం మీకు దేవుడు ఇస్తాడు. మరి ఏది కావాలా? అందరికీ పెద్దే కావాలని ఉంటుంది కదా. ఈరోజు అన్ని మేనిఫెస్టేషన్ అవుతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మలు సంచరిస్తూ ఉన్నాయి ఇక్కడ. దేవుని ఆత్మలు ఆల్రెడీ పనిలో ఉండిపోయినాయి. సో ఈ యొక్క 40 నిమిషాలు నాకు ఇస్తారా? 30 నిమిషాలైనా ఇస్తారా? ఎంతమంది ఇస్తారు నాకు? నేను ఇక్కడికి మీ జీవితాలను మార్చడానికి వచ్చినాను. వింటున్నారా? హల్లెలూయా. దావీదు గొలియాతును కొట్టక ముందు ఆత్మలో గొలియాతును పడగొట్టేసిండు. ఈ ప్రాంతంలో ఉన్న గొలియాతు ఆల్రెడీ ఓడిపోయిండు. మీరు వినలేదు నేను చెప్పింది. దావీదు గొలియాతును పడగొట్టక ముందు దావీదు ఒక కార్యం చేసిండు ఆత్మలో. తెలుసా మీకు? అది తెలియదు. నేను చెప్తాను అది ఏందో. చదవడానికి మనకు టైం లేదు, నేను చెప్తాను తొందరగా వినండి. గొలియాతు కులదేవత ఎవరు తెలుసా? ఓకే. ఎప్పుడైతే మందసముని ఫిలిస్తీయులు ఎత్తుకొని వెళ్తా ఉన్నారో వాళ్ళ మీదికి ఏ రోగాలు వచ్చినాయి తెలుసా? ఏ రోగాలు? గట్టిగా చెప్పండి. ఎక్కడ గడ్డలు? గట్టిగా చెప్పాలా? ఇంకా గట్టిగా. నాకు వినిపిస్తలేదు ఏ మాట కూడా. రహస్య స్థలం అంటే ఎక్కడ? దాన్నే ఇంగ్లీష్లో ఏమంటారు? పైల్స్ అని అంటారు. ఏమంటారు? ఈరోజు మీ శత్రువు రహస్యమైన స్థలాలలో పైల్స్ అవుతాయి. తెలుసా మీకు? అది బైబిల్లో ఉంది, నేను చెప్పట్లేదు. రహస్యమైన స్థలాల్లో గడ్డలు కావడం అంటే ఏదో కాదు, అది పైల్స్ యొక్క వ్యాధిని కలగజేసిందంట. ఈరోజు మిమ్మల్ని హింసించే శత్రువుల మీదికి, సాతాను మీదికి పైల్స్ రాబోతున్నాయి. ఐ థింక్ ఇక్కడ ఇంట్రెస్టెడ్ అనిపిస్తలేరు ఎవరు కూడా. దే ఆర్ నాట్ ఎక్సైటెడ్. మీ లోపల ఉత్సాహాన్ని చూడట్లేదు నేను. ఆమేన్. నిద్రపోయేవారు గట్టిగా ఆమేన్ అనండి. ఓ ఇంతమంది. అది కథ. నిద్ర. పక్కవారికి లేయండి అని చెప్పండి. పక్కవారికి నిద్ర నుండి లేవు. దేవునాత్మ కదులుతుంది, పండుకోదు. గ్లోరీ బి టు జీసస్. ఆమేన్, హల్లెలూయా. గుర్తుంచుకోండి ఒక విషయము. నేను వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక మాట చెప్పి నేను వెళ్తాను. మొట్టమొదటిగా నా ఆత్మీయ తండ్రి అయిన ప్రొఫెట్ యూబర్ట్ ఏంజల్, నా ఆత్మీయ తల్లి మేడం బీబీ ఏంజల్ గారికి చాలా చాలా వందనాలు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే వారి యొక్క యాంక్షన్ కృప ద్వారా నేను ఇక్కడ నిలబడడం జరుగుతూ ఉంది. ఆయన నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఈ కుటుంబానికి, బ్రదర్ కుటుంబానికి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి.
సో దేవుని యొక్క కార్యం మన జీవితంలో జరుగుతూ ఉన్నది. ఆమెన్. ఆయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సేవకులకు గట్టిగా చప్పట్లు కొట్టండి. వారి వారి ప్రాంతాల నుండి, దూర ప్రాంతం నుండి వచ్చిన ప్రతి ఒక్క సేవకునికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకసారి నేను చూడొచ్చా దేవుని యొక్క సేవకులు ఇక్కడ ఎవరైతే పరిచర్య చేస్తూ ఉన్నారో ఒక్కసారి లేచి నిలబడండి. దేవుని పరిచర్య చేసే సేవకులు ప్లీజ్ లేచి నిలబడండి ఈ సమయంలో. వావ్ వావ్, చప్పట్లు కొట్టండి గట్టిగా వారి కోసం. గ్లోరీ బి టు జీసస్. దేవుడు వారిని బలంగా దీవించి ఆశీర్వదించును గాక యేసు నామములో. ఆమెన్. కూర్చోండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆమెన్. సో మన మధ్యలో సేవకులు మీరందరూ, ఇంకా స్పెషల్ విషయం ఏందనంటే దేవుని దూతలు, దేవుని సింహాసనం మన మధ్యలో ఉంది. ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. మేము ఎప్పుడు కూడా ప్రీచింగ్ ఇక్కడ చేసే ముందు మీలాగానే నేను కూడా వింటా ఉంటా. ఇక్కడ రాకముందు ఫస్ట్ నేను మీరు ఏదైతే ఇప్పుడు చేస్తూ ఉన్నారో అదే నేను చేసినాకనే ఇక్కడికి రావాలా, అది రూల్. అది చేయకుండా ఇక్కడికి రాలేము. స్పిరిచువల్ రెలంలో, ఆత్మలోకంలో అనేకమైన సంఘటనలు, విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆమేన్. ఆత్మ సంబంధించిన వ్యక్తి అనుభవించి ఆత్మ సంబంధించిన విషయాలను వివరిస్తాడు, కానీ శరీరంలో ఉన్నవారు ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించలేరు. సో ఈరోజు ఎవరైతే శరీరానుసారంగా మీరు అర్థం చేసుకుంటే మీకు ఇవి అర్థం కావు. ఆమేన్. యేసు ప్రభు యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో ఒక మాట అంటా ఉంటాడు, నేను చెప్పే మాట జీవము మరియు ఆత్మ అయి ఉన్నాయి. సో ఇప్పుడు నేను విడుదల చేసే ప్రతి ఒక్క మాట జీవము మరియు, అంటే నేను ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను మాట్లాడుతూ ఉంటేనే జీవం అనేది బయలు వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆమేన్. అందుకే శతాధిపతి ఏమంటాడు, నీ మాట సెలవిమ్ము. ఎందుకు? నీ మాటలో స్వస్థత ఉంది. ఆమేన్. ఆమేన్. కొంతమంది ఎవరైతే గట్టిగా ఆమేన్ అన్నారో మీ అద్భుతం జరుగుతూ ఉంది. ఆమేన్. మీ సూచక క్రియ మీ జీవితంలో జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేనికోసమైతే మీరు ఈరోజు ఇక్కడికి వచ్చినారో మీరు డిసప్పాయింట్ కారు. పరిశుద్ధాత్మ దాన్ని నెరవేర్చి మీ జీవితంలో పంపించబోతాం. ఆమేన్. ఇంకో గొప్ప విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ నెరవేర్చి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ నెరవేర్చిండు. అందుకు చప్పట్లు కొట్టండి. జరగబోతుంది కాదు, జరిగింది. సాతానునికి కావాల్సిన ప్రార్థన ఏందనంటే జరగబోతుంది. దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు, నీ హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు. నువ్వు నోటి విప్పి చెప్పినప్పుడేనా దేవునికి తెలిసేది? అంటే నువ్వు చెప్పినప్పుడేనా దేవునికి తెలిసేది? నీ హృదయములా ఆలోచించినప్పుడే దేవునికి తెలుసు. సో ఆత్మలోకంలో నేను ఎప్పుడైతే నా శరీరము నా రూమ్లో ఉండిపోయి నా శరీరంలో నుండి నా ఆత్మ బయటికి వచ్చినప్పుడు నేను మాట్లాడలేకపోయినా, నా నోటి నుండి మాటలు వస్తలేవు. నేను ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నా, నా నోటి నుండి మాట వస్తలేదు, శ్వాస తీసుకోవడం అవ్వట్లేదు. ఏమవుతుంది, నేను ఉంటానా, ఏమైపోతుందా అని భయం అవుతా ఉంది. ఇది మొట్టమొదటి అనుభవం. అప్పుడు ఆత్మలోకంలో 1 నిమిషము నేను తీసుకొని వెళ్ళడం జరిగింది. నేను ప్రార్థించినప్పుడు నా గదిలో పేతురు, యోహాను, యాకోబు వారు దర్శించిండ్రు. ఒక ఆదివారము ఇదే విధంగా కూడుకొని ఉన్నప్పుడు నేను వాక్యం చెప్పక ముందు కొద్దిసేపు రూమ్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థించే సమయంలో పేతురు, యోహాను, యాకోబు వారు ముగ్గురు నా రూమ్లో దర్శించినారు. మీ ఆమెన్ చాలా వీక్గా ఉంది, బలహీనంగా. ఇంకా అది సంగతి.
హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ హల్లెలూయా కారుజికి బాటాల బాబా రియా బాబా బాబా. ఓ అప్పుడు నేను ప్రార్థించినప్పుడు నాకు వాళ్ళు ఏం చెప్పినారు అంటే, ఒక విషయము నాకు బోధించినారు వాక్యంలో నుండి. వాళ్ళు ఏం చెప్పినారంటే, ఆత్మలోకంలో దేవుని ఆత్మ, దూతలు, మాటలు, శబ్దాలు ఉండదు. మాటలు పలకడము అసంభవము. మనిషి ఈ భూమి మీద మాట్లాడగలుగుతాడు, కానీ ఆత్మలోకంలో నీవు నోరిప్పి ఇక్కడ మాట్లాడినట్టు మాట్లాడలేవు. ఆర్ యు గెటింగ్ వాట్ ఐమ్ సేయింగ్? ఆర్ యు గెటింగ్ వాట్ ఐమ్ సేయింగ్? అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఇంక్రీజ్ వాల్యూమ్ లిటిల్ బిట్. హల్లెలూయా. నో 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 నాట్ మైన్, దిస్ వన్. హల్లెలూయా. వింటున్నారా నేను చెప్పేది? అయితే ఇక్కడ ఏం జరిగింది? ఎప్పుడైతే నా నోటి నుండి మాటలు ఆగిపోయి ఉన్నాయో అప్పుడు ఒకలాంటి సౌండ్, శబ్దం నేను వింటా ఉన్న ఆత్మలో. నాకు అర్థం అవ్వట్లేదు. నా దూత ఎప్పుడైతే నా శరీరంలో నుండి బయటికి వచ్చినప్పుడు నాతో ఉన్న దూత నన్ను తీసుకొని వెళ్తా ఉంది ఒక లోకంకి స్పీడ్గా. మీరు ఊహించలేరు అంత స్పీడ్గా. అది నేను ఏ బండిలో కూడా ట్రావెల్ చేయలేదు అంత స్పీడ్గా ఎప్పుడు కూడా. అట్లాంటి వేగంతో, వెలుగుతో ఒక చీకటి లోకానికి నేను వెళ్ళిపోతా ఉన్నా. నాకు అర్థం అవ్వట్లేదు, భయం అవుతుంది. ఒక రాయిలాగా దాని మీద నిలబడమన్నాడు. ఆ రాయి నేను స్పీడ్గా వెళ్ళిపోతుంది, భయం అవుతా ఉంది నాకు. ఆ సమయంలో నరకాన్ని దేవుడు చూపించింది. ఏడుపు శబ్దాలను నేను విన్నాను. ఇదేంది ఇంత దుర్వాసన వస్తుంది అని అడిగినప్పుడు దూతతో నేను చెప్పేటప్పుడు ఆ దూత ఏమన్నది, నరకము. పాపం చేసేవారు ఇక్కడికి వస్తూ ఉంటారు. అప్పుడు నేను గ్రహించిన, అమ్మా ఇది నరకమా అని. తర్వాత ఇవి చాలా విషయాలు ఉన్నాయి, నేను ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను. దాని తర్వాత ఇంకో దగ్గరికి తీసుకొని వెళ్ళింది. అప్పుడు ఆ లోకమంతా వెలుగుతో నుండే. చెట్టులు కూడా మాట్లాడతాయి తెలుసా, నోరుతో కాదు. మీకు సౌండ్ వినిపిస్తుంది కానీ పెదవులు కదిలినట్టు ఉండదు. అర్థమవుతుందా? పరలోక రాజ్యంలో, ఆత్మలోకంలో ఏది కూడా మీరు మాట్లాడినట్టు లిప్ మూమెంట్ అనేది చూడరు. మీ కంటికి కనిపించేది ఓన్లీ శబ్దాలు. నేను ఇప్పుడు ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి నేను వెళ్ళాలనుకుంటే కేవలం నేను ఆలోచిస్తేనే నేను వెళ్ళిపోతాను. ఆత్మలోకంలో ఆలోచన ద్వారా మనము ట్రాన్స్పోర్ట్ అయిపోతాం అన్నమాట. ఆమేన్. ఆమేన్. సో మాటతో కాదు, ఆత్మలోకంలో ఓన్లీ థాట్స్ ఏముంటాయమ్మా, ఆలోచనలు. ఆమేన్. సో లాంగ్ స్టోరీ షార్ట్, నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, దేవుడు నీతో సంబంధము ఎట్లా కలిగి ఉండాలని కోరుకుంటా ఉండంటే కేవలము మాటలతో కాదు. మీరు దేవునితో మీకు సహవాసం ఏర్పడాలంటే గట్టి గట్టి గొర్రెలి చేతులు లేపి ప్రార్థన చేస్తే కూడా కాదు. ఎంతో మందిని చూసిన నేను, కానీ ఇప్పటిదాకా ఒక దూత దర్శనం కూడా జరగలేదు వాళ్ళ జీవితంలో. వాళ్ళు దేవుని కూడా చూడలేదు ఎంతోమంది. కానీ నేను చెప్పే రహస్యము, మీరు దాన్ని చేస్తే మీ జీవితము 3 నెలలలో కోటీశ్వరులు అయిపోతారు. ఒక సూచన, ఒక సూచన నేను చెప్పాలనుకుంటున్నా మీకు. దేవుడు ఒక వ్యక్తితో ఉన్నాడు అని రుజువు ఏందనంటే వాడు ఆశీర్వదించబడడం. ఆమేన్. ఎప్పుడైతే మీరు ఆశీర్వాదము చూస్తారో నిశ్చయంగా వానితో దేవుడు ఉన్నాడు. ఆమేన్. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, ఆత్మలో వర్ధిల్లినప్పుడు శరీరంలో ఫలాలు చూస్తారంట. ఆమేన్.
ఐశ్వర్యం అన్నది కూడా ఒక ఫలము. ఆమేన్. 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 చాలా మంది చేసే మనకున్న ఇక్కడ సమస్య ఏందనంటే, దేవుడు డబ్బులు రావాలంటే కష్టపడి పని చేయాలని ఎక్కడ చెప్పలేదు. ఏడనన్న వాక్యంలో ఉంటే నాకు ఇప్పుడే చూపియండి. నా సర్వీస్ అయినాక కూడా చూపించచ్చు. దేవుడు ఏమన్నాడు? లేబర్ నాట్ టు బి రిచ్. ఏమన్నాడు? నాతో పాటు అనండి, లేబర్. లేబర్ అంటే తెలుసు కదా, కూలి పని చేసేది. కానీ బైబుల్ ఏమంది? లేబర్ నాట్ టు బి రిచ్. అందరండి, లేబర్ నాట్ టు బి రిచ్. దీని అర్థమైంది అంటే నువ్వు ఐశ్వర్యము పొందుకోవడానికి పని చేయాల్సిన అవసరం లేదు. ఈ మాట నేను అంటే నా మీద అందరు కోపం అయిపోతారు. ఇదేందబ్బా, మరి పని చేయకుంటే డబ్బులు మీరు ఇస్తారా పాస్టర్ గారు మీ పర్సులో నుండి అని కొంతమందికి ప్రశ్న. అవునా? ఇప్పుడు పని చేయకుంటే డబ్బులు ఎట్లా వస్తాయండి? మరి కష్టపడి పని చేయాలా? చెమట కార్చాలా? నువ్వు ఎంత చెమట కార్చినా 10,000 కంటే ఎక్కువ ఉందా జీతము? చినిగిన జోబులో వేసినట్టు అన్నీ పోతా ఉన్నాయి. ఈ ఈఎంఐ, ఆ ఈఎంఐ, ఈ రెంట్, ఆ రెంట్, ఇంటికి సౌదలు తెచ్చుకోవాలా, రావడానికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్. ఇంకా నీ జోబులో ఏమున్నట్టు? ఏమీ లేదు. జేఓబి అంటే ఏంది? జాబ్. జాబ్ అనే పదము హిబ్రూలో చూసుకుంటే దాని అర్థం